ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి దర్శకుడు తను చేయబోయే తర్వాత సినిమా కథని ఓ స్టార్ హీరోకి చెబితే తను రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే మలయాళం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఫహద్ ఫాజిల్ కావటం విశేషం. ఒక క్యారెక్టర్ కోసం వెంకటేష్ ని తీసుకున్నాడు. ఇక ఇంకో క్యారెక్టర్ కోసం ఫహద్ ఫాజిల్ ని అడిగితే ఆయనకు ఆ స్టోరీ నచ్చకపోవడంతో ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారట. దాంతో సినిమా యూనిట్ ఆటోమేటిక్ గా అతన్ని పక్కన పెట్టేశారు. నిజానికి స్టోరీ నచ్చకపోతే స్టోరీ నచ్చలేదని చెబితే అయిపోతుంది. దానికి ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి సినిమా నుంచి తప్పించుకోవటం ఎందుకు అంటూ అనిల్ రావిపూడి ఫహద్ ఫాజిల్ ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు కాబట్టి అతడికి ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ ఉంది. ఎట్టకేలకు ఫహద్ ఫాజిల్ ప్లేస్ లో కళ్యాణ్ రామ్ ని మరొక హీరోగా తీసుకున్నాడు. మరి వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.